సర్జరీ చేస్తేనే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, ఇంజెక్షన్ చేయడం వల్ల ఎక్కువ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో నిజమేనా అది? ఇంజెక్షన్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. నార్మల్ డెలివరీలో ఎందుకు రావట్లేదు, సిజరీన్ చేసుకున్న తర్వాత ఎందుకు వస్తుంది అనేది ప్రధానంగా కంపేర్ చేసి చూస్తే బ్యాక్లో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ రావట్లేదు. ఇక్కడ ముంగట ఫ్రంట్ సైడ్ ఒక ప్రెగ్నెంట్ అనే పాజిటివ్ వచ్చేసరికి ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనం కొండాపూర్లోని క్యాథన్ ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. సో సార్తో మాట్లాడి ఆఫ్టర్ డెలివరీ ఉమెన్స్లో వచ్చే చేంజెస్ గురించి, అలాగే వాళ్ళు ఫేస్ చేసే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. సో నార్మల్గా ఉమెన్కి ఇంకొక లైఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక బేబీకి జన్మనిచ్చినప్పుడే. ఆమె కూడా రెండో జన్మ ఎత్తింది అని చెప్తూ ఉంటారు. సో దీని తర్వాత ఉమెన్స్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి సార్. ఎమోషనల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెయిన్గా బ్యాక్ పెయిన్. సో సర్జరీ చేస్తేనే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, ఇంజెక్షన్ చేయడం వల్ల ఎక్కువ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో నిజమేనా అది? అయితే ఇంజెక్షన్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. అవునా? అంటే అయితే రూట్ కాస్లో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి నమ్ అయిపోతుంది. అనసీసియా ఇచ్చిన తర్వాత ఇక్కడికి అసలు ఏం తెలియదు. ఒక కటింగ్ ఉంటుంది, ఒక అంటే అంబ్లికల్కి కింద ఒక కట్ చేసేసి బేబీని బయటికి తీస్తారు, సిజేరియన్. ఇక్కడ బ్యాక్లో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ రావట్లేదు. ఇక్కడ ముంగట ఫ్రంట్ సైడ్ కట్ చేయడం వల్ల, అంటే మనకి ఎలా ఉంటుంది అంటే, ఇది మనకు అక్యుపంక్చర్ యొక్క ఐడియల్. ఇది బ్లడ్ ఫ్లో అనేది మనకు హెడ్ నుంచి టో వరకు ఉంటుంది. ఓకేనా? ఆ ఫ్లో అంతా కూడా వచ్చే మెరిడియన్స్ అనమాట, ఈ లైనింగ్స్ అన్ని కూడా. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఏంది అని ఏం చెప్పబడుతుందంటే, ఇది లివర్ మెరిడియన్ అండి. ఇక్కడ లివర్ మెరిడియన్ ఉంటుంది, ఇక్కడ కిడ్నీ మెరిడియన్. ఈ మెరిడియన్స్ దగ్గర, ఇక్కడ అంబ్లికల్ అనుకుంటే, ఈ మెరిడియన్స్ దగ్గర ఇలా కట్ చేయడం, అడ్డంగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెరిడియన్స్ ఫ్లో పైనుంచి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఫ్లో కట్ అయిపోతుంది. లోపల నుంచి బేబీని తీసేసి మళ్ళీ వేసేసి అతుకు పెడతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా లాజికల్గా అర్థమవుతుంది అందరికీ. ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో కింది దాకా వెళ్తుంది. ఒక హైవే రోడ్ అనుకుందాం ఇది, ఓకేనా? ఇక్కడ నుంచి బ్లడ్ ఫ్లో మనం ఒక హైవేలో వెళ్తున్నాము. ఇక్కడ ఒక రోడ్ కట్ చేసేసి ఏదో కింది నుంచి డ్రైనేజ్ పైపు ఇంకేదో వేసేసి కట్ చేసేసి వేస్తారు అనుకోండి, తవ్వేసి వేసేస్తారు. అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ దానికి లెవెల్గా మట్టి వేయరు. దానికి ఏం చేస్తారంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఎక్కువనో గుంతలాకనో లేదంటే హై స్పీడ్ బ్రేకర్ లాగానో పడుతుంది. ఒక ప్యాచ్ అనేది తెలుస్తుంది, అవునా? ఆ ప్యాచ్ దగ్గర ఎంత స్పీడ్గా నువ్వు వచ్చినా ఆ ప్యాచ్ దగ్గరకు వచ్చేసరికి స్లో అవ్వాల్సి వస్తుంది కదా. ఈ లాజిక్ అర్థమైంది అనుకోండి, మీకు రూట్ కాస్లో అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నుంచి వచ్చిన స్పీడ్ ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అనేది తగ్గిపోతుంది. అంటే మనకి ఎక్కువ బ్లడ్ ఫ్లో అనేది కూడా ఇక అబ్డామిన్ ప్లేస్లోనే ఎక్కువ ఉంటుంది, కిందికి అనేది లెగ్స్లో బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. కానీ ఈ బ్లడ్ ఫ్లో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కట్ అయినప్పుడు, సిజరీన్ చేసినప్పుడు ఇలా కట్ చేసినప్పుడు ఈ మెరిడియన్స్ అనేటివి కట్ అవుతాయి. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే 2 మెరిడియన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే, ఒకటి స్టమక్ మెరిడియన్, లివర్ మెరిడియన్ ప్లస్ కిడ్నీ మెరిడియన్. ఈ 3 ప్రధానంగా ఇండైజెషన్ క్రియేట్ చేసేసి ఏం తిన్నా సరే అప్పుడు ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి బెల్లీ ఫ్యాట్ రావడం, ఆఫ్టర్ సిజరీన్ తర్వాత ఫ్యాట్ పెరగడానికి రీజన్ ఇదే. తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను బాగానే తింటున్నాండి, బాగానే డైజెషన్ అవుతుంది అన్నప్పుడు లావ్ ఎందుకు అవుతున్నారు? మరి లావ్ అవ్వడం ఒకటే ప్రాబ్లం కాదు. ఇక్కడ లివర్ అంటే కిడ్నీ మెరిడియన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఆఫ్టర్ సిజరీన్ తర్వాత జాయింట్లో పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఈ మోకాల నొప్పులు ప్లస్ మెడ నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి నార్మల్ డెలివరీలో ఎందుకు రావట్లేదు, సిజరీన్ చేసుకున్న తర్వాత ఎందుకు వస్తుంది అని ప్రధానంగా కంపేర్ చేసి చూస్తే ఇది కరెక్ట్ రీజన్ అనమాట. ఈ మెరిడియన్స్ కట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా అక్కడ ఉన్న ఫిట్నెస్ అంతా కూడా పోవడం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. సో అందుకే చాలా వరకు బిఫోర్ ప్రెగ్నెన్సీ వరకు సన్నగా ఉన్న వాళ్ళు కూడా లావ్ అయిపోతారు, బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత చాలా లావ్ అవుతూ ఉంటారు. రీజన్ ఇది.
స్టమక్ మెరిడియన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల ఏం తిన్నా డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఈ ఇండైజెషన్ వల్ల ఏమైందంటే పోషక లోపం అనేది అక్కడ నుంచి 1 to 5 years వరకు పోషక లోపం అనేది స్టార్ట్ అయినప్పుడు బోన్ డెన్సిటీలో కూడా ప్రాబ్లమ్స్ అవుతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్స్ వస్తాయి. అంతే తప్ప అక్కడ ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల అయితే 100% కాదు. కాబట్టి రూట్ కాస్లో ఆ మెరిడియన్ని మళ్ళీ సరి చేసుకోవాల్సి వస్తుంది, అక్కడ బ్లడ్ ఫ్లోని మళ్ళీ పెంచుకోవాల్సి వస్తుంది. లివర్ మెరిడియన్ని ప్లస్ స్టమక్ మెరిడియన్ని కిడ్నీ మెరిడియన్ని మళ్ళీ మనము బ్లడ్ ఫ్లో కనుక నార్మల్గా చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ పెయిన్ తగ్గించుకోగలుగుతాము, ఫ్యాట్ తగ్గించుకోగలుగుతాము, ప్లస్ కిడ్నీ బోన్ స్ట్రెంత్ కూడా మనం పెంచుకోగలుగుతాం. కానీ ఇట్లా సిజరన్ అయిన ప్రతి ఉమెన్లో బ్యాక్ పెయిన్ అనేది కామన్ కాదేమో కదా సార్? అంటే మాక్సిమం 70 to 80% మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ 20% వాళ్ళు నార్మల్గా ఉంటున్నారు కదా. 90% చూస్తే చాలా మందికి ఫిట్నెస్ లోపం వస్తుంది. అంటే వాళ్ళ ఏజ్ కరెక్ట్గా చూస్తే ఒక 45 వచ్చేసరికి వాళ్ళు వాళ్ళు సెల్ఫ్గా ఏ ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతారు 40 yearsకి వచ్చేసరికి. అదే ఒక నార్మల్ డెలివరీ అయితే 60 ఏళ్ళైనా సరే అన్ని పనులు యాక్టివ్గా చేసుకోగలుగుతారు. ఎక్కడ తేడా వస్తుందనే కంపేర్ చేసి చూడండి మీరు. నార్మల్ డెలివరీ ఉన్న ఉమెన్ ఎలా ఉంది ఫిట్నెస్, సిజరీన్ అయిన ఉమెన్ డెలివరీ ఎలా ఉంది ఒక్కసారి కంపేర్ చేస్తే మెయిన్ ప్రధానంగా తీసుకుంటే ఇదే రీజన్ అనమాట. అంతే తప్ప ఆ ఇంజెక్షన్ వల్ల అయితే 100% కాదు. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక బ్లడ్ ఫ్లో వస్తున్నట్టు పైనుంచి ఒక బ్లడ్ ఫ్లో వస్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి ఎలా అయితే వస్తుందో కిందికి వచ్చిన తర్వాత ఎక్కడైతే సూచర్స్ పడతాయో అక్కడ నుంచి బ్లడ్ ఫ్లో అనేది చాలా స్లో అయిపోతుంది. అక్కడ మొత్తము మజిల్స్ అంతా కట్ చేసి ఉంటారు కదా, ఆ మజిల్స్లో ఇంటర్నల్గా కొన్ని మజిల్స్ ప్లస్ నర్వస్ సిస్టమ్ ఇంటర్నల్గా అటాచ్ అవ్వవు, అంటే ప్రాపర్గా సెట్ అవ్వవు. ఇప్పుడు ఈ నరాలు ఇలా ఉన్నాయనుకోండి, కట్ చేసిన తర్వాత మళ్ళీ అతకబెట్టాలంటే ఇలా అతుకుతాయి. ఓకే, సేమ్ అనమాట. ఇంతే. ఈ డిఫరెన్స్ వల్ల ఏమైందంటే బ్లడ్ ఫ్లో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చి సెల్ వెళ్ళిపోతుంది. కొంచెం కాంప్లికేషన్. దానివల్ల ఫిట్నెస్ దెబ్బతింటుంది, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, దానివల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది, దానివల్ల బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీ వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ పెరగరు. రీజన్ ఏంటి అంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగానే ఉంటుంది. అందుకే నార్మల్ డెలివరీ చేస్తే ఇప్పటికీ 10 మందిని కనేవాళ్ళు ఉన్నారు. అదే సిజరీన్ అయితే 2 సిజరీన్ తర్వాత 3వ సిజరీన్ చేయాలంటే డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒకప్పుడు 10 మందిని ఎలా కన్నారండి మరి? ఒకప్పుడు ఆపరేషన్ కూడా లేవు కదా, ఎందుకంటే చాలా సున్నితమైపోయారు జనాలు కూడా. డెలివరీ అంటే చాలా ప్రేమ గారాబం ఇచ్చేసి ఎలాంటి పని చేయకుండా అలా లైట్ వెయిట్ పని చేసుకుంటా ఉండి మజిల్స్ అనేటివి స్ట్రక్ అయిపోతాయి, పెల్విస్ బోన్ అనేది ఇలా లాక్ అయిపోతుంది. అదే మన మూమెంట్ ఎక్సర్సైజ్ నార్మల్గా ఇంట్లో చేసుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. చాలా చిన్న విషయం. అంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ప్రెగ్నెంట్ అయినా సరే వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు, బట్టలు ఉతికే వాళ్ళు, గిన్నెలు తోమే వాళ్ళు, అంతా బాగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే స్టెప్స్ ఎక్కద్దు, ఎక్కువ వర్క్ చేయొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, అసలు నడవద్దు, ఎక్కడ కూర్చున్నాం అక్కడే ఉండాలి అనే విధంగా డాక్టర్స్ చెప్తున్నారు. అంటే ఎందుకు అంటారు ఇది ఇలాగా? రూట్ కాస్లో ఏమైపోయిందంటే అంటే ఇప్పుడు ఇంతకుముందు జనాల్లో 10 మందిని కనేది, ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాబ్లంతో ఒకరు చనిపోయినా సరే మిగతా వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకరిద్దరు కనేదానికే లిమిట్ పెట్టుకున్నారు మైండ్ సెట్. ఆ ఒక్కరు కూడా జాగ్రత్తగా కనాలి, జాగ్రత్తగా పెంచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలని గారాబం ప్రేమతోటి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. నేనేం చెప్పాలంటే ఒకప్పుడు ఇలాంటి ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబాలు అనమాట. 4 ధైర్యంగా ఉండేది. చుట్టుపక్కల 4 తోడికోడళ్ళు ప్లస్ అత్తమ్మలు వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ధైర్యంగా ఉండేది. ఇప్పుడు ఒకటే ఇంట్లో 4 గోడల మధ్యలో నలిగిపోయి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసేసరికి లోపల ఏమవుతుంది అని చూస్తే పెల్విస్ బోన్ అనేది లాక్ అయిపోతుంది, భయం క్రియేట్ అయిపోతుంది. ఒక ప్రెగ్నెంట్ అనే పాజిటివ్ వచ్చేసరికి ఒక భయాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా పెల్విస్ బోన్ ప్లస్ ఈ కిడ్నీ మెరిడియన్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా నార్మల్ డెలివరీస్ కారు. ఒకప్పుడు ధైర్యంగా ఉండి చూడండి, మీరు ప్రెగ్నెంట్ తర్వాత మీ ధైర్యం మీ నార్మల్ డెలివరీకి రూట్ కాస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్ డెలివరీ చేయాలంటే ఖచ్చితంగా పెయిన్స్ వచ్చేదాకా ఆగాల్సి వస్తుంది. హాస్పిటల్కి చెకప్ అని వెళ్ళేసి లేదండి ఇంకా మీకు పెయిన్స్ వచ్చేలాగా లేవు, ఖచ్చితంగా మీకు సిజరీన్ చేసేస్తే అయిపోతుంది. డాక్టర్ దగ్గర టైం లేదండి. నార్మల్ డెలివరీ చేయాలంటే ఒక 24 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. సిజరీన్ చేయాలంటే జస్ట్ ½ an hour సిజరీన్ చేసేసి కట్ చేసేసి వెళ్ళి కన్సల్టేషన్లో మళ్ళీ కూర్చొని పేషెంట్ చూడడం మొదలు పెడతారు డాక్టర్లు. ఒకప్పుడు అలా కాదండి, డెలివరీ సిస్టమ్ అంతా కూడా వేరు. చాలా ఓపికతోటి పెయిన్స్ వచ్చేదాకా, నొప్పులు తీసేదాకా వెయిట్ చేసి మరీ వచ్చేది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక్కసారి కంపేర్ చేసి చూడండి మీరు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు సిజరీన్లు అవ్వట్లేదు? ఎందుకు 10% మాత్రమే ఎమర్జెన్సీలో మాత్రమే సిజరీన్ ఎందుకు చేస్తున్నారు?
మిగతా నార్మల్ డెలివరీలు ఎందుకు అవుతున్నాయి? ఏం చెప్తుంది గవర్నమెంట్ కూడా, ఏం చెప్తుంది అనేది జనాలు కూడా కొంచెం ఆలోచించాలి కదా. అవేర్నెస్ లోపం వల్లనే. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అసలు సరిగా చూడరు, సరిగా రెస్పాన్స్ ఉండదు, ఏముండదు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా లేదండి, చాలా మారింది. గవర్నమెంట్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా ట్రీట్మెంట్ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి యూ కెన్ గో, మీరు వెళ్ళి చూడండి ఒకసారి అక్కడ ఎలా నార్మల్ డెలివరీస్ని ఎలా చేస్తున్నారో చూడండి, ఎందుకు చేస్తున్నారో చూడండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి రూట్ కాస్ ఏందో అడిగి చూడండి మీరు. ఇవన్నీ కూడా అవగాహన లోపం వల్లనే ఈరోజు చాలా సున్నితమైన మనసుతోటి మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేసి నొప్పులు లేకుండా డెలివరీ అంటే కష్టం అండి బాబు. నొప్పి తీస్తేనే ప్రపంచంలో హయ్యెస్ట్ పెయిన్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది డెలివరీ పెయినే. అలాంటి పెయిన్ అనుభవించకుండా, నొప్పి లేకుండా నేను ఒక బేబీని కనాలంటే అమ్మతనానికి విలువ లేకుండా పోతుంది ఈరోజు. అందుకే రిలేషన్స్ మొత్తం పాడైపోయినాయి. ఇవన్నీ చెప్తే నచ్చదు చాలా మందికి, కానీ రూట్ కాస్ట్లో ప్రకృతిలో ఇదే నిజం, ఇదే కరెక్ట్. మన భారతీయ సంస్కృతిలో ఖచ్చితంగా ఇదే ఉంది. ఎందుకు ఉంది ఇలా? ఎందుకు పాత వాళ్ళ పద్ధతులు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఒక ఊళ్ళలో మంత్రసాని అనేది ఎంత ఫేమస్ అండి బాబు. 100 మంది గైనకాలజిస్టులకు 10 మంది మంత్రసానులు సమానంగా ఉండేది. డెత్ రేట్ అప్పుడు ఎక్కువ ఉండేది అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు ఒక వీడియోలో, నేను చేసిన వీడియోలో. అప్పుడు డెత్లు ఎక్కువ ఉండేవి ప్రెగ్నెంట్ ఉమెన్స్ అని చెప్పేసి. ఇప్పుడేం లేవా? ఇప్పుడు నేను చనిపోవట్లేదా? ఒక్కసారి వెళ్ళి చూడండి ప్రైవేట్ హాస్పిటల్ ఏం జరుగుతుందో. అవును, అప్పుడు మీరు అన్నట్లు మంత్రసాని కూడా ఎప్పుడో బిడ్డ అడ్డం తిరిగింది అన్నప్పుడు, ఎక్కువ ఇది మా వల్ల కాదు అన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడే సిజరేన్ జరిగేవి. బట్ ఇప్పుడు ఎవ్రీ పేషెంట్కి సిజరేన్ జరుగుతుంది. 50 ఏళ్ల కింద సిజరేన్ అన్న పదం లేదు. 50 years బ్యాక్. మీకు ఇంకొక విషయం చెప్పాలి. అంటే ఒకప్పుడు సిజరేన్ తెలుసా మీకు ఎలా చేసేది? ఈ మెరిడియన్, ఈ రెండింటి గీతల మధ్యలో ఉంది చూడండి, ఈ గీత చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 గీతల మధ్యలో ఇలా పొడవునా కట్ చేసేది. ఇలా కట్ చేయడం అనేది సైంటిఫిక్ అనమాట. ఎమర్జెన్సీలో కూడా ఇలా నిలువున కట్ చేయాల్సిన పద్ధతి ఉండింది. మీరు పాత ఒక 30 years బ్యాక్ సిజరీన్ స్టార్ట్ అయినప్పుడు, కొత్తగా సిజరీన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా నిలువున కట్ చేశారు గైనకాలజిస్టులు. ఇప్పుడు ఏంటంటే ఇలా కట్ చేస్తున్నారు. దీనికి అసలు రీజన్ తెలుసా? ఏది కరెక్ట్ ప్రాసెస్ అంటారు? ఇలా నిలువున కట్ చేయడం కరెక్ట్ ప్రాసెస్. ఇలా అడ్డంగా కట్ చేసే ప్రాసెస్ లేదు. ఇలా నిలువున కట్ చేసినప్పుడు కూడా కొంత భాగం అయితే ఫిట్నెస్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్ అనేది ఇక్కడ నిలువున చీడబడుతుంది. అంటే ఈ మెరిడియన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇలా అడ్డంగా చేసినప్పుడు మాత్రమే మెరిడియన్స్ కట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఫ్లో ఇప్పుడు ఒక పైనుంచి వాటర్ పడుతుంది అంటే కిందికి జారిపోతుంది. అంటే బ్లడ్ ఫ్లో అనేది పైనుంచి వస్తుంది అంటే కిందికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో కట్ చేయడం వల్ల ఇట్లా సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. అది ఇలా అడ్డంగా కట్ చేసినప్పుడు ఆగిపోతుంది. బ్లడ్ ఫ్లో పైనుంచి వచ్చే బ్లడ్ ఫ్లో ఇక్కడ ఆగిపోయి మళ్ళీ నిదానంగా వెళ్ళిపోతుంది. దాని తర్వాతనే ఇక్కడ నమ్నెస్ వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఫిట్నెస్ పోతుంది. అంతా ఎనర్జీస్, లో ఎనర్జీస్ అంతా కూడా ఎక్కువ అవడానికి రీజన్. అయితే ఎప్పుడైతే నీళ్ళున కట్ చేశారో కొంతవరకు అయితే ఫిట్నెస్ ఉన్నారు. రాను రాను ఏమైంది, ఎక్కడ మారింది అంటే పేషెంట్సే మార్చుకున్నారు. ఇది డాక్టర్లే మార్చలే ఈ పద్ధతిని, పేషెంట్లే కావాలని. అయ్యో నేను శారీ కడితే ఇలా అయితే సగం కుట్లు పైకి కనిపిస్తాయండి, నాకు అలా చేయకండి, ఇబ్బందిగా ఉంది నాకు, ఇంకా ఏమైనా కొత్త టెక్నిక్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి అంటే అవునమ్మా అని ఇలా కట్ చేయడం మొదలు పెట్టుకున్నారు. ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, దీనిపైన శారీ కడతారు. సూచర్స్ ఎక్కడైతే ఉంటే దానిపైన శారీ కడతారు. నీళ్ళలో కట్ చేసినప్పుడు శారీ కడితే సగభాగం పైకి కుట్లు కనిపిస్తాయని చెప్పేసి జస్ట్ ఒక స్మార్ట్ అంతే, అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు అక్కడ. ఈ సూచర్స్ గలీజ్గా కనిపిస్తుంది, ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి ఆ స్మార్ట్నెస్ కోసం అని చెప్పేసి ఇలా కట్ చేయడం మొదలు పెట్టుకున్నారు అంతే. స్టార్టింగ్లో మళ్ళీ ఎందుకు సిజరీన్లు నీళ్ళున చేశారు? ఒకసారి పాత వాళ్ళకి చూడండి, ఒక 50 ఏళ్ల కింద, 30-40 ఏళ్ల కింద మీరు ఒకసారి గమనిస్తే నీళ్ళున కట్ చేశారు సిజరీన్ కూడా. ఎందుకు అడ్డంగా కట్ చేయలేదు అప్పుడు? ఇప్పుడు మాత్రం అడ్డంగా ఎందుకు కట్ చేస్తున్నారు అంటే రీజన్ ఏంటంటే చేసేస్తారా సార్ అలాగా? అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా చేస్తే అని తెలిసినప్పుడు డాక్టర్స్ ఎందుకు అలా చేస్తారు? అయితే ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్కి కూడా కంఫర్ట్ కావాలి. ఇప్పుడు చిన్న మార్కు పడితేనే ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఒకప్పుడు అలాంటివి లేదు కదా. ఎలా ఉన్నా మన ఫేసే కదా. అవును, దెబ్బ తగిలింది, గాయం ఉంటుంది, దానికి మార్క్ ఉంటుంది. మార్కులు కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు. స్మార్ట్గా ఉండాలని చూసుకుంటున్నారు. అలాగే ఇది కూడా శారీ కట్టినప్పుడు కుట్లు పైకి కనిపిస్తే ఏ ఫంక్షన్స్కి వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అదే అడ్డంగా కట్ చేస్తే సిజరీన్ చేసినట్టు కూడా తెలియదు, కరెక్ట్గా దాని మీద శారీ కట్టేస్తారు.
అలా అయిపోవడం వల్ల మన భారతీయ సంస్కృతిలో మొత్తం మూలాలన్నీ కూడా పోవడం వల్ల ఈ రోజు మనకి ఈ దుస్థితి పట్టింది మనకు. దీని గురించి అవగాహన లేదు. అందరు చాలా స్మార్ట్గా కావాలి, పెయిన్లెస్ డెలివరీస్ త్వరగా అయిపోవాలి. త్వరగా ఎలా అయిపోతుందండి? ఎలా 9 నెలలు పోయకుండా నేను తొందరగా డెలివరీ కావాలంటే అవుతుందా? సో మేబీ ఆ రోజు త్వరగా అవుతుందేమో కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైఫ్ లాంగ్ ఉంటున్నాయి. సో ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి డిసీజెస్ అన్ని కూడా మన భారతీయ సంస్కృతిలో లేదు. నార్మల్ డెలివరీ 10 మంది కన్న వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ లేని రోజులు ఒక్కరిద్దరిని కనేసరికి బ్యాక్ పెయిన్, బెల్లీ ఫ్యాట్ ఇవన్నీ ఎందుకు వస్తుంది? ఎందుకు లావ్ అయిపోతున్నారు? రీజన్ చూస్తే రూట్ కాస్లో ఆ మెరిడియన్ ప్రాబ్లం వల్ల జరిగే ప్రాబ్లం అనమాట. కాబట్టి స్మార్ట్గా ఉండాలని కాదు, హెల్దీగా ఉండాలని ఆలోచించి అంటే ప్రెగ్నెంట్ అండ్ పాజిటివ్ వచ్చినప్పటి నుండి మన యాక్టివిటీ ఎలా ఉండాలి ఏం లేదు. మన పెద్దల్ని ఇప్పటికీ మన పెద్దలు ఉన్నారు కదండి, 60-70 ఏళ్ళు మంచిగా హెల్దీగా ఉన్నారు కదా వాళ్ళు. మేము 5 మంది బ్రదర్స్. మా అమ్మ నార్మల్ డెలివరీ, 5 డెలివరీలు నార్మల్. ఎలా అంటే అంత సింపుల్ కాదు కదా. 5 మందిని ఇప్పుడు ఈ జనరేషన్లో కనమని చెప్పండి, పోషించే స్తోమత లేదా? మరి అప్పట్లో ఎలా పోషించారు? మరి అప్పుడు రెవెన్యూ ఇవన్నీ చెప్పుకోవడానికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. ఆ కాలంలో ఉన్నప్పుడు అది సరిపోయేది, ఈ కాలంలో ఉన్నప్పుడు ఇది సరిపోయేది, అంతే. అప్పట్లో 10,000 సంపాదిస్తే ఎక్కువ, ఇప్పుడు నథింగ్ 10,000 ఒక్క రోజులో సంపాదిస్తున్నారు. డిఫరెన్స్ లేదా? మరి ఇప్పుడు కూడా అప్పటిలాగా 10,000 సంపాదించేసి పోషించాలంటే కష్టం. కాబట్టి మనకు అదే కొంతమంది రిలీజియన్స్ అనకూడదు కానీ కొంతమంది ఇప్పటికీ 5-6 మందిని కంటున్నారు. ఎలా కంటున్నారు అని చూస్తే వాళ్ళ ఫిట్నెస్ కూడా ఉంటున్నారు. వాళ్ళు నార్మల్ డెలివరీ అన్ని పనులు చేసుకుంటారు వాళ్ళు. అన్ని భారతీయ సంస్కృతిలో అమ్మ అంటే నొప్పి భరిస్తేనే అమ్మ. నొప్పి భరించకుండా నువ్వు పిల్లల్ని కంటానంటే విలువలు కూడా తెలియదు మనకు. ఎథిక్స్ ఇవన్నీ పోతాయి. అందుకే ఈరోజు ఈ దుస్థితి పట్టింది. కాబట్టి రూట్ కాస్లో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సిజరీన్ అనేవి ఇలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ రావడమే కాకుండా మీ బాడీలో ఉన్న బోన్ డెన్సిటీ కానివ్వండి, మీ ఫ్యాటీ లివర్ కానివ్వండి, కొలెస్ట్రాల్, అక్కడి నుంచి షుగర్, అక్కడి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని తగ్గించుకొని నార్మల్ డెలివరీస్ని చేసుకునేలాగా కొంచెం అవగాహన పెంచుకుంటే సరిపోతుంది. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.